బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీ నాయకుల భార్యలను ఉద్దేశిస్తూ నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల కమలదళం నాయకులు బగ్గుమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నకిరేకల్ సెంటర్లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చిరుమర్తి లింగయ్య అహంకారం అది కవితక్కది బయటపడుద్దేమోనని దాన్ని డైవర్ట్ చేయడానికి కొరకు మహిళలని రెచ్చగొట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసినట్టుగా ఆ ఆఫీస్ ఎదుట మహిళలతోటి ధర్నా చేపించి మహిళల్ని సపోర్ట్ తీసుకొని కవితక్కని బయట వేయాలన్న ఆలోచనతో మా బీజేపీ మహిళలపై రుద్దిన లింగయ్య ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. బీజేపీ మహిళలు చెప్పు తీసుకొని చంప మీద కొడతారు. ఇంకొకసారి ఆ వ్యాఖ్యలు చేస్తే చిరుమర్తి లింగయ్య గారు మీరు గుర్తుంచుకోండి. బీజేపీ మహిళల మీద నిన్న ఎమ్మెల్సీ కవిత గారు ఇంట్రాగేషన్ సందర్భంగా ఈడీ సిబిఐ విచారణ సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను దృష్టి మళ్లించడానికి 8వ తారీఖు మాట్లాడినటువంటి బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఆ రోజు మాట్లాడిన మాటల్ని నిన్న బయటికి తీసి ఏదో రాధాంతం జరిగిపోయినట్టు దాన్ని కేవలం ప్రజల దృష్టికి మళ్లించడానికి ఏదో ఊతపదంగా ఇంట్రాగేషన్ చేయక ముద్దు పెట్టుకుంటారని బండి సంజయ్ గారు అన్నదానికి నిన్న పెద్ద హడావిడి చేశారు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా. ఇది కేవలం దృష్టి మళ్లించడానికి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు, సీఎం కేసీఆర్ కూతురు కవిత గారు ఏ విధంగా అవినీతి సొమ్ముతో 100 కోట్ల రూపాయలు ఇవాళ ముడుపులుగా చెల్లించి ఢిల్లీలో ఆ డబ్బులతోటి గోవాలో పంజాబ్లో ఎలక్షన్లో ఏ విధంగా ఆప్ పార్టీ వాడుతున్నదో మొత్తం కూడా తేటతెల్లం అయిపోయింది. కాబట్టి దాన్ని దృష్టి మళ్లించడానికి కవిత గారు ఏదైతే అవినీతి చేసి 100 కోట్లు ముడుపులు ఇచ్చి అడ్డంగా దొరికిందో మొత్తం అన్ని చోట్ల కూడా ప్రూఫ్స్తో సహా ఏ విధంగా అయితే దొరికిందో ఇలా ప్రజల ముందుకి ఎక్కడ బయటపడుతుందో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం భాగోతం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి 8వ తారీఖు చేసినటువంటి బండి సంజయ్ గారు చేసినటువంటి కామెంట్స్ నిన్న బయటికి తీసి నిన్న పెద్ద రాంతార్థం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ నగరకల్లో చిరుమర్తి లింగయ్య అనే ఒక ఎమ్మెల్యే ప్రజలతోటి ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇంత కూడా సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల భార్యల కంట టీఆర్ఎస్ నాయకులు వచ్చి ముద్దులు పెడతారంట.